వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మరి ఒక తెలుగు ప్రొడ్యూసర్ మరి తెలుగు అమ్మాయిల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, మాకు వేరే లాంగ్వేజెస్ అమ్మాయిలే ఇష్టం అని చెప్పేసి కొన్ని కాంట్రవర్షియల్ మరి పదాలు అనేది కూడా జారారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మరి ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు తెలుగు ప్రొడ్యూసర్స్కి ఇక్కడున్న తెలుగు అమ్మాయిలు వద్దు అని అనుకుంటున్నారనే దాని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి మరి సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ నేను తెలుసు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మరి ఒక వెల్ నోన్ తెలుగు ప్రొడ్యూసరే తెలుగు అమ్మాయిలు మాకు అవసరం లేదు, అదర్ లాంగ్వేజ్ వాళ్ళంటేనే ఇష్టం అని చెప్పేసి అని అన్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే జనరల్గా కథ డిమాండ్ చేస్తే కథలో ఆ పాత్రకి తగినటువంటి అమ్మాయి ఇక్కడ లేకపోతే ఎక్కడైనా వెతుక్కుని తెచ్చుకోవటం అనే కల్చర్ ఉంది మన దగ్గర. అలా కథ డిమాండ్ మేరకు వేరే భాషకి వెళ్ళి అక్కడి నుంచి అమ్మాయిని తెచ్చుకుంటున్నాము అన్నాడు ఆయన అనేది ఒకటి. అదైతే ఎవరు అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ అటువంటి వివరణలు లేకుండా ఆయన వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ నిర్మాతకి ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్ సినిమా తీసినటువంటి ఒక చరిత్ర ఉంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు వెళ్ళింది. ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాడు కదా ఆయన, ఆ రోజుల్లో తెలుగు అమ్మాయిని నేను పట్టుకొచ్చాను అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. నా సగర్వ సమర్పణ అన్నాడు ఆ అమ్మాయిని. తీరా ఇప్పుడు ఎందుకు ఇలా స్టాండ్ తీసుకున్నాడు అంటే, ఒకవేళ ఆ అమ్మాయి ఈయన సినిమాకి చేయనందా, లేదు ఆ అమ్మాయి ఇతర హీరోల సినిమాల్లో బిజీగా ఉండి ఇంకొంచెం పెద్ద ప్రాజెక్టుల్లో బిజీ అయ్యి ఈయన ప్రాజెక్టుని కొంచెం టైం అడిగిందా, దాంతో ఈయన ఏమన్నా గాయపడ్డా అనేది ఒక గొడవ. అంటే జనరల్గా చాలామంది ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే, ఒక 3 సినిమాలు మాకే చేయాలి ఇలాంటి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టించుకుంటారు. అలాంటిది ఏవైనా జరిగి దాన్ని వైలేట్ చేశారా, అదైనా లీగల్గా ఫైట్ చేయొచ్చు, ఓపెన్గా మాట్లాడచ్చు. ఎందుకు ఆయన నర్మగర్భంగా మాట్లాడాడు అనేది గొడవ. ఇప్పుడు అమ్మాయి ఈయనకి సినిమాలు చేయడానికి కాంట్రాక్ట్ ఉంటే ఓకే, దాన్ని వైలేట్ చేసిందని చెప్పి గొడవ చేయొచ్చు, నేరుగా పేరు పెట్టే మాట్లాడచ్చు. అప్పుడు కూడా లేదు, తను సినిమాకి డేట్స్ ఇవ్వనంత బిజీ అయిపోయి ఉంటే ఒక పద్ధతి ఏంటంటే, నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి అమ్మాయి నాకే దొరకనంత ఎత్తుకు ఎదిగిపోయింది అని ఆశీర్వదించి ఆనందపడవచ్చు. అది సంస్కారం అనిపించుకుంటుంది. కానీ ఇలా మాట్లాడటం అనేది ఇబ్బందికరం. అంటే ఈయన పలచన చేసుకోవటమే. అన్ని రకాలుగానే ఆయన మాట్లాడినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఇతరుల్ని పలచన చేయటం కన్నా కూడా ఈయన్ని పలచన చేసేటువంటి స్టేట్మెంట్ అది. ఆ అమ్మాయికి వచ్చిన నష్టమేం లేదు. ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు, ఆయన పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి మనము మెన్షన్ చేయొద్దు. కానీ తనని తాను దిగజార్చుకుని మాట్లాడాడు ఆయన. ఇది వాస్తవం. జనరల్గా చాలా సందర్భాల్లో గతంలో ఎలా ఉండేది, తెలుగు అమ్మాయిల కంటే బాంబే అమ్మాయిలు బెటర్ అని ఎందుకు అనుకునేవాళ్ళు అంటే, వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారని. చాలా కాలం క్రితం శ్రేయ ఒక ఇంటర్వ్యూలో మాట ఉంది, ఎందుకు వీళ్ళు బొంబాయి దాకా వస్తారు, ఇక్కడ మాకంటే అందగత్తెలు చాలామంది ఉన్నారు కానీ ప్రొఫెషనల్గా ఉంటాం మేము అనే వస్తున్నారు మా దగ్గరికి. అంటే ప్రొఫెషనల్గా ఉండటం అంటే ఏమిటి అనేది ఇండస్ట్రీకి సంబంధించి చాలామందికి చాలా విధాలుగా తెలుసు. మేము అంటే ఒక రకంగా ఇక్కడ సన్నివేశానికి సంబంధించి ఒక లీడ్ తీసుకోవాలంటే ఇలా కావాలి అని కనుక డైరెక్టర్ అంటే అలా ఉండటానికి వాళ్ళు సిద్ధపడతారు. అంటే స్క్రిప్ట్ ఏ లెవెల్లో మనం డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా తనను తాను మౌల్డ్ చేసుకోవడానికి వాళ్ళు పెద్దగా హెసిటేట్ చేయరు, ఇబ్బంది పడరు అనే ఉద్దేశంతో మా దగ్గరికి వస్తున్నారు. లేకపోతే మాకంటే చాలా గొప్ప అందగత్తెలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి అమ్మాయి మాట్లాడింది, ఏది ఠాగూర్ టైంలో. కాబట్టి అదే అభిప్రాయం, అందుకోసమే వెళ్ళేవాళ్ళు బాంబేకి. లేకపోతే తెలుగు అమ్మాయిలు అలా కోఆపరేట్ చేయటం లేదు అనే విమర్శ కూడా ఒక సందర్భంలో కొంతమంది డైరెక్టర్లు మాట్లాడారు. మాకేమీ కోరిక కాదు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం అని కూడా కొంతమంది డైరెక్టర్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా వేరు. ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడటం వలన ఏమవుతుంది,
ఆ అమ్మాయి అంటే సినిమాల వరకు గనక ఆ అమ్మాయి ఈయన సినిమాలు చెయ్యను అంటే గనక ఒక పద్ధతి, దాన్ని ఓపెన్గా మాట్లాడి ఉండేవాడు పేరు పెట్టి. లేదు తన సినిమా చెయ్యను అంటే ఎదిగిపోయి ఉంటే కనుక ఆశీర్వదించడం ఒక పద్ధతి. కానీ వాంటెడ్గా తెలుగు అమ్మాయిలతో నాకు చాలా సమస్యలు ఎదురైనాయి అంటే అదర్ సైడ్ ఆలోచిస్తున్నారు చాలామంది. ఈయనేదో అడిగాడు ఆవిడని, అడగకూడనిది, ఆవిడ అక్కడేదో చిన్న డీవియేషన్ వచ్చింది అన్న టోన్లో వ్యాఖ్యానాలు వెళ్ళిపోతున్నాయి. దానికి అవకాశం కల్పించాడు ఈయన. అలా ఏ విధంగా చూసినా కానీ ఆ స్టేట్మెంట్ ద్వారా తన్ని తాను పలచన చేసుకున్నాడు తప్ప ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది ఏం లేదు ఆయన. ఒకటి తన హీరోయిన్కి సంబంధించిన గొడవ, తర్వాత ఇప్పుడు దాన్ని ఆయన సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిన ఈవెంట్లో మాట్లాడాడు ఆయన. ఈ మధ్య చాలామంది అంటే ఈవెంట్స్ దేనికోసం కండక్ట్ చేస్తారు, సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు. ఆ సినిమాలో ఉన్న బలాలేంటి, బలహీనతలు ఏమిటి, దాని మీద చర్చ జరగాలి అక్కడ. అది మానేసి అసలు ఆ సినిమాకి ఆ కంటెంట్కి సంబంధం లేని విషయాలు మాట్లాడటం అనేది ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది. గేమ్ చేంజర్ టైంలో పృథ్వీ మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో లైలా సినిమాకి సంబంధించి ఆయన మాట్లాడిన మాట అంటే 13వ ఎక్కం వల్లెవేయటం, 11వ ఎక్కం వల్లెవేస్తున్నాడు అనే గొడవ నడిచింది కదా. అంటే అది అసలు సినిమాకి ఏమాత్రము సంబంధం లేని గొడవ. అలాగే ఈయన మాట్లాడింది కూడా సినిమాకి ఏమీ సంబంధం లేని గొడవ, అది డబ్బింగ్ సినిమా. లేదు ఆయన ఇంకొక క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. ఆయన ఏ సినిమా గురించి అయితే ఏ వేదిక మీద నుంచి అయితే మాట్లాడాడు, ఆ సినిమాలో హీరోయిన్ నాకు నచ్చింది, ఆ అమ్మాయిని నేను తెలుగులో ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడినా గౌరవప్రదంగానే ఉండేది. అది కాదు, ఏమీ లేకుండా ఊరికనే ఒక లూజ్ అండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది ఇబ్బందికరంగా మారింది. ఇలా మాట్లాడకూడదు. అంటే వేదికలు నెక్కినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు ఇక్కడ ప్రశ్న. అవతల వాళ్ళు ఎలా లీడ్ తీసుకుంటారు, దీన్ని బిట్వీన్ ది లైన్స్ ఎవడెవడు ఎట్లా వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది అని ఆలోచించుకుని మాట్లాడాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. సోషల్ మీడియాలో ఎవరు ఏం మాట్లాడినా దాన్ని కాంట్రవర్సీ చేయడానికి కొన్ని దళాలు సిద్ధంగా ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో ఉన్నాం మనం. ఆ కాన్షియస్నెస్ లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. అది ఇబ్బంది. అదే జరిగింది ఆ ప్రొడ్యూసర్ గారి విషయంలో కూడా. కానీ మీరు ఇందాక చెప్పారు గురుగారు, ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదైనా జరుగుతూ ఉన్న సందర్భాల్లో అంటే అక్కడ సందర్భానికి అవసరం లేని మాటలే ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఒక పబ్లిసిటీ స్టంట్లా కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు కదా. అంటే సినిమాకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు లైలా సినిమా ఉంది, లైలాకి వాళ్ళు బాయ్కాట్ లైలా అన్నారు, బాయ్కాట్ పృథ్వీ అనలా. బాయ్కాట్ లైలా అనటంతో హీరో ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పేశారు. కానీ వీళ్ళు కాదు చెప్పాల్సింది, అతను కన్సర్న్ ఆర్టిస్ట్ అన్నారు. ఆ కన్సర్న్ ఆర్టిస్ట్ గారు ఆయన హాస్పిటల్లో కూర్చుని నేను చెప్పను అన్నాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో వ్యవహరించి ఫైనల్గా వీరశంకర్ గారు ఇన్వాల్వ్ అయ్యి గొడవ చేస్తే అప్పుడు సారీ చెప్పాడు. ఇది జరిగింది. ఆ సారీ చెప్పడం కూడా చాలా వెటకారంగా చెప్పాడు ఆయన. ఎందుకు ఇలా అంటే మీ పర్సనల్ ప్రోగ్రామ్ని ఎందుకు ఆ సినిమాతో రిలేట్ చేస్తున్నారు, ఆ వేదికని మీరు ఎందుకు వాడుకుంటున్నారు? రాజకీయాలు మాట్లాడటం తప్పేం కాదు, రాజకీయం మాట్లాడటము తప్పు కాదు. ఈయన అన్నట్టుగా హీరోయిన్స్తో ఏదన్నా సఫరింగ్ ఉంటే దాని గురించి వేదికల మీద మాట్లాడటము తప్పు కాదు. కానీ ఆ కాంటెక్స్ట్లో ఉండాలి. అది పొలిటికల్ డయాస్ మీద సినిమా గురించి మాట్లాడటము, సినిమా డయాస్ మీద పాలిటిక్స్ మాట్లాడటము కూడా తప్పేం కాదు. ఏదైనా ఎక్కడైనా మాట్లాడచ్చు, కానీ కాంటెక్స్ట్లో ఉండాలి కదా. అదొక పద్ధతిలో ఉండాలి, ప్రపంచానికి అది అర్థం అవ్వాలి. మీరు అవతల వాళ్ళని మిస్లీడ్ చేసే పద్ధతిలోనూ లూజ్ అండ్ స్టేట్మెంట్స్ ఇస్తే అవతల వాళ్ళు దాన్ని పట్టుకొని రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. ఎందుకు ఆ వీలు కల్పిస్తున్నారు అనేది. దీని ద్వారా ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఈయన హీరోయిన్ పేరు ప్రస్తావించకపోయినా కానీ ప్రపంచం
ఆవిడ ఫోటోలు బయటకు వేసేసి మరీ మాట్లాడటం మొదలు పెట్టేసింది. యా పలాని హీరోయినే పలానే అని చెప్పి అంతే. ఈజీగా చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు ఇంకొకళ్ళ మీద విమర్శ చేసేటప్పుడు ఏం జరిగింది అనేది కూడా చెప్పాలి. ఎందుకు జరిగింది, ఆ వాళ్ళ వైపు నుంచి జరిగినటువంటి తప్పేమిటి అనేది చెప్పచ్చు ఓపెన్గా. అప్పుడు వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అయ్యా మీరు ఇలా అనుకున్నారు కానీ ఇది ఇలా కాదు అని ఏదో చెప్పుకుంటారు. వాళ్ళ వెర్షన్ ఒకటి ఉంటుంది కదా. ఈ 2 వెర్షన్లు విన్న తర్వాత ప్రపంచం ఎవరిది నిజమో ఎవరి వైపు నిలబడాలో ప్రపంచం తేల్చుకుంటుంది. అలా కాకుండా నువ్వు పేరు చెప్పవు కానీ ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలో ఒక స్టేట్మెంట్ ఇస్తావు. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఆ అమ్మాయి ఎవరో ఈయన ప్రకటన వెలువడిన మరుక్షణమే మార్కెట్లోకి వచ్చేసింది. ఆ అమ్మాయి పేరుతో కథనాలు మొదలైపోయినాయి. తను ఈయన సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరోతో పాటు ఇంకొక పెద్ద హీరో సినిమాలో చేస్తోంది. ఈ మధ్య వరుసగా 2 హిట్లు కొట్టినటువంటి ఒక హీరోతో చేస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయి తన సినిమాని నెగ్లెక్ట్ చేసిందా అనే సందేహం ఒకటైతే అది గౌరవప్రదమే. దానికంటే ఇంకేదో ఈయన ఎక్స్పెక్ట్ చేస్తే అది అవ్వలేదా అనే వైపు వెళ్ళటం అనేది చాలా హార్డ్గా అనిపిస్తున్నటువంటి అది నడుస్తోంది. ఆ చర్చ నడుస్తోంది. ఆ చర్చ జరగడానికి అవకాశం కల్పించింది మీరే. ఎందుకు అలా చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎందుకు పలచన చేసుకుంటున్నారు అని ఆ నిర్మాతను అడగటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. తప్పిది. అంటే ఏ డయాస్ మీద నుంచి మాట్లాడుతున్నాం అనే స్పృహ ఉండాలా. రెండోది మాట్లాడే విషయం కాంటెక్స్ట్లో ఉండాలి. అవి రెండూ లేకుండా ఏది మాట్లాడినా అది వివాదం అవుతుంది. అది సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటే భ్రమే. సినిమాకు అవి ఉపయోగపడవు. సినిమాకు ఉపయోగపడే విషయాలు ఏవైనా మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలి. వివాదం చేస్తే సినిమాలు ఆడేస్తాయనేది భ్రమ. ఓకే, నైస్ గురుగారు. ఏంటంటే ఈ ప్రజెంట్ ఈ చర్చ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దాని గురించి పలు రకాలైన రూమర్స్ అనేది కూడా తిరుగుతున్నాయి ఇండస్ట్రీ వైజ్. అవును. దానికి తగ్గ క్లారిటీ ఎప్పుడు వస్తుందో కూడా మనం వేచి చూడాలి. క్లారిటీ లేని రావండి. క్లారిటీ ఏం రాదు. ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా అతను ఒక తృప్తి పడవచ్చు. నేను ఎవరిని టార్గెట్ చేయదలుచుకున్నానో వాళ్ళని మార్కెట్ గుర్తించి రోడ్డు మీద పెట్టేసింది. రకరకాలుగా మాట్లాడేసుకోవడం జరుగుతోంది. అది ఇతనికి తృప్తి కలిగించవచ్చు. ఆ తృప్తిలో ఉండుంటాడు ఆయన. తృప్తిలో ఉండి ఇలా కాదులేండి నేను అలా అనుకుని మాట్లాడలేదు, ఇలా అనుకుని మాట్లాడలేదు అని మాట్లాడుతున్నాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు అని ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఈయన? అది తప్పు. అవతల వాళ్ళ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడదలుచుకున్నప్పుడు పూర్తి క్లారిటీతో మాట్లాడాలి. అది నైతికత అనిపించుకుంటుంది. థ్యాంక్ యూ అండి.